కాలేజ్‌లో అర్జున్ మరియు వివేక్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ కాలేజ్ గ్రౌండ్‌లో నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అర్జున్ వివేక్‌తో ఇలా అంటాడు. "ఒరేయ్ వివేక్! మన ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది. ఏమైనా ఇక మనం జాబ్ సెర్చ్ చేయాలిరా" అని అంటాడు. కానీ వివేక్ అంటాడు, "ఒరేయ్ అర్జున్! నాకు ఎప్పటినుండో ఏదైనా బిజినెస్ చేయాలనుందిరా" అంటాడు. అర్జున్ అప్పుడు, "అవునా! ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావురా చెప్పు, ఇద్దరం కలిసి చేద్దాం" అంటాడు. "సరే చెప్తాను, ఫస్ట్ వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పద" అంటాడు. ఇద్దరు వెళ్ళి ఒక దగ్గర కూర్చొని, "ఒరేయ్ వివేక్ చెప్పురా, ఏం చేయాలనుకుంటున్నావు" అనగానే వివేక్, "ఒరేయ్ అర్జున్! నాకు ఆన్లైన్‌లో ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది, కానీ కొన్ని డేస్ టైం తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నానురా" అనగానే అర్జున్ అంటాడు, "ఎందుకు టైం తీసుకోవడం, స్టార్ట్ చేద్దాంరా. ఒక హ్యాండ్మేడ్ టాయ్స్‌ని ఇంకా రోబోట్స్‌ని తయారు చేసి ఆన్లైన్‌లో సేల్ చేద్దాం" అని ఇద్దరు డిసైడ్ అవుతారు. అలా ఇద్దరు కలిసి హ్యాండ్మేడ్ రోబోట్స్‌ని, టాయ్స్‌ని తయారు చేస్తారు. వాటిని ఆన్లైన్‌లో సేల్‌కి పెడతారు. కానీ అసలు ఆర్డర్స్ రావు. వివేక్ ఇంకా అర్జున్ ఇద్దరు బాగా నిరాశ చెందుతారు. వివేక్ అంటాడు, "అర్జున్, ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదురా. ఇంకా వేరే ఏదైనా జాబ్ చూసుకొని జాబ్ చేసుకుందాం" అంటాడు. కానీ అర్జున్ అంటాడు, "లేదురా, మనం వెనక్కడుగు వేయొద్దు. మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం. వేరే విధంగా అయినా ట్రై చేద్దాం" అని వివేక్‌తో అంటాడు. అర్జున్ అలా వివేక్‌ని మోటివేట్ చేస్తాడు. అలా ఒకరోజు ఫోన్‌లో నోటిఫికేషన్ చూస్తారు. 200 టాయ్స్ ఆర్డర్డ్ అని. అది చూసి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గంతులు వేస్తారు. అలా వాళ్ళ బిజినెస్ బాగా అవుతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్ స్టేజ్ మీద అర్జున్, వివేక్ మాట్లాడతారు. వెలుగులు, చప్పట్ల మధ్య అర్జున్ చెప్పిన మాటలకు హాల్ అంతా నిశ్శబ్దం అవుతుంది. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసే వాళ్ళు కాదు, వదిలేయకుండా ఓపికగా ముందుకు నడిచే వాళ్ళే నిజంగా గెలుస్తారు. ఇప్పుడే మొదలుపెట్టు, వదిలేయకు. ముందుకు నడిచే ఒక్క అడుగే నీ జీవితాన్ని మార్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.